హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే డిఆర్డిఓ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. అండ్ ఈ నోటిఫికేషన్ అయితే మనం చూసుకుంటే డిగ్రీ వాళ్ళకు, అదేవిధంగా బీటెక్ చేసిన వాళ్ళకు, డిప్లొమా వాళ్ళకు, ఐటీ వాళ్ళకు కూడా వేకెన్సీ అయితే ఉన్నాయి. అండ్ మీరు ఎలా అప్లై చేయాలి, ప్రాసెస్ ఏంటి, క్వాలిఫికేషన్ ఏముంటుంది, అసలు ఈ నోటిఫికేషన్ పూర్తి అయితే చెప్తాను. మీరు లాస్ట్లో చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు క్లారిటీ అని అర్థమవుతుంది. అండ్ ఈ నోటిఫికేషన్ అయితే మీరు చూసుకుంటే గ్యాస్ ట్రిబ్యునల్ రీసెర్చ్ ఎస్టాబ్లిషన్ నుంచి రావడం అయితే జరిగిందండి. ఇది డిఆర్డిఓ అండర్లో అయితే ఉంటుంది. ఒకటైతే ఇక్కడ మీరు గమనిస్తే ఇది సివి రామ్నగర్ బెంగళూరు నుంచి రావడం అయితే జరిగింది. కాకపోతే ఆల్ ఇండియా క్యాండిడేట్ వాళ్ళైతే అప్లై అయితే మీరు చేసుకోవచ్చు. దీంట్లో వేకెన్సీ అయితే మనం చూసుకుంటే ఫస్ట్ అనేది గ్రాడ్యుయేట్ వాళ్ళకు, బీఈ బీటెక్ చేసిన వాళ్ళకు కావచ్చు, నార్మల్ గ్రాడ్యుయేట్ వాళ్ళకు కూడా, అంటే బీకామ్, బీఎస్సీ, బీఏ, బీబీఏ వీళ్ళకు కూడా వేకెన్సీ అయితే ఉన్నాయి. డిప్లొమా వాళ్ళకు, ఐటీ వాళ్ళకు కూడా వేకెన్సీ అయితే ఉన్నాయి. అండ్ మీరు అప్లై అయితే ఎలా చేసుకోవాలి అది కూడా క్లారిటీ అయితే చెప్తాను. దానికన్నా ముందు అయితే మీరు ఇక్కడ వేకెన్సీ అయితే మీరు చూసుకుంటే, అప్పటివరకు మీరు లైక్ చేయకపోతే లైక్ అనేది చేసేయండి. ఈ వీడియోకి అయితే 50 లైక్స్ మాత్రమే ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఇక్కడ మనము క్వాలిఫికేషన్, అదేవిధంగా వేకెన్సీ అని చూసుకుంటే, ఫస్ట్ ఇక్కడ మీరు బీఈ బీటెక్ వాళ్ళకు ఇక్కడ వేకెన్సీ అని చూసుకుంటే మెకానికల్ ప్రొడక్షన్ వాళ్ళలో వేకెన్సీ అయితే ఉన్నాయి. 30 వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట. ఏరోనాటికల్లో అయితే 15 వేకెన్సీస్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్, అదేవిధంగా ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్ అండ్ ఇన్స్ట్రుమేషన్, టెలి ఇంజనీరింగ్ వాళ్ళకు కూడా ఇక్కడ 10 వేకెన్సీ అయితే ఉన్నాయి. నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళకు, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ సైన్స్ వాళ్ళకైతే 15. నెక్స్ట్ మెటలాలజీ, మెటీరియల్ సైన్స్ వాళ్ళకైతే 4 వేకెన్సీ అయితే ఉన్నాయి. సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకు 1 వేకెన్సీ అయితే ఉంది. వీళ్ళకి ఏజ్ లిమిట్ అనేది 18 నుంచి 27 సంవత్సరాల వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు జనరల్ క్యాండిడేట్ వాళ్ళు. అదేవిధంగా కేటగిరీస్కి కూడా ఏజ్ రేషన్ వర్తిస్తుంది. మినిమం ఈ క్వాలిఫికేషన్ అయితే మీ దగ్గర ఉండాల్సి అయితే ఉంటుంది. బీఈ కావచ్చు, బీటెక్ అయితే మీ దగ్గర ఉండాల్సి అయితే ఉంటుంది రిలేటివ్ బ్రాంచ్లో అనేది. నెక్స్ట్ అనేది ఇక్కడ మీరు గ్రాడ్యుయేట్ వాళ్ళకు నాన్ టెక్నికల్లో అని చూసుకుంటే బీకామ్ వాళ్ళకైతే 10 వేకెన్సీస్, అదేవిధంగా బీఎస్సీ వాళ్ళకైతే కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, ఎలక్ట్రానిక్, కంప్యూటర్ సైన్స్ వాళ్ళకైతే 5 అయితే ఉన్నాయి. బీఏ ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్ వాళ్ళకైతే 5, బీసీఏ వాళ్ళకైతే 5, బీబీఏ వాళ్ళకు 5 వేకెన్సీ అయితే ఉన్నాయి. వీళ్ళకి కూడా ఏజ్ లిమిట్ అయితే సేమ్ అయితే వర్తిస్తుంది. టోటల్ అయితే 30 వేకెన్సీ అయితే ఉన్నాయి. డిప్లొమా వాళ్ళకైతే ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్, దీంట్లో అనేది డిప్లొమా వాళ్ళకు మెకానికల్ ప్రొడక్షన్, టూల్ అండ్ డై డిజైనింగ్ వాళ్ళకైతే 10 వేకెన్సీస్, ఎలక్ట్రానిక్ అండ్ ఎలక్ట్రీషియన్, అదేవిధంగా కమ్యూనికేషన్, ఇన్స్ట్రుమేషన్లో అయితే 7, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ నెట్వర్కింగ్లో అయితే 3 అయితే ఉన్నాయి. వీళ్ళకి కూడా ఏజ్ లిమిట్ సేమ్ అయితే వర్తిస్తుంది. డిప్లొమా అయితే మీ దగ్గర ఉండాల్సి అయితే ఉంటుంది. రిలేటివ్ బ్రాంచ్లో అనేది డిప్లొమా అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ అని చూసుకుంటే ఐటీ వాళ్ళకనేది చూసుకుంటే మిస్ట్రీస్లో 3, ఫిట్టర్లో 4, టర్నర్లో 3, ఎలక్ట్రీషియన్లో 3, వెల్డర్లో 2, సీట్ మెటల్ వర్క్లో 2 అయితే ఉన్నాయి. తర్వాత కోపాలో అయితే 8 వేకెన్సీ అయితే ఉన్నాయి. వీళ్ళకి కూడా ఏజ్ లిమిట్స్ ఏమైతే వర్తిస్తుంది. గైస్, ఒకటైతే ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. అయితే అప్రెంటిస్‌షిప్ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. క్వాలిఫికేషన్ అనేది మీరు ఇక్కడ అప్లై అనేది చేసుకోవాలనుకుంటే ఫస్ట్ అయితే మీరైతే అప్రెంటిస్‌షిప్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాల్సి అయితే ఉంటుందండి. ఐటీ వాళ్ళకైతే అప్రెంటిస్‌షిప్ ఇండియా ఓఆర్జీ లేదా gov.inలో వెళ్ళైతే ఇక్కడ మీరు ఇచ్చిన ఈ వెబ్సైట్లో ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ మీరు ఇక్కడ వెబ్సైట్లో వెళ్ళైతే మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అయితే నెక్స్ట్ చేయాల్సిన ప్రాసెస్ ఏందని ఇక్కడ చెప్తాను. దానికన్నా ముందు అయితే ఐటీ అప్రెంటిస్‌షిప్ చేయాలనుకునే వాళ్ళకైతే ఫస్ట్ ఎన్సీయూటీ లేదా ఎస్సీయూటీ నుంచి చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. అయితే ఇక్కడ మీరు గమనించే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. సెలెక్ట్ అయిన క్యాండిడేట్ వాళ్ళకైతే స్టైఫండ్ కూడా ఇస్తారు. దీంట్లో అయితే గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌షిప్కి అయితే 9,000, డిప్లొమా అప్రెంటిస్‌షిప్కి అయితే 8,000, ఐటీ అప్రెంటిస్‌షిప్ అయితే 7,000 అయితే ఇక్కడ స్టైఫండ్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. చూసుకుంటే ఫ్రెండ్స్, అన్ని క్వాలిఫికేషన్కి అయితే మీకు అనేది చూసుకుంటే డిపెండ్స్ ఆన్ మీ వేకెన్సీ ఎలిజిబిలిటీ బట్టి అయితే డిసిప్లిన్కి సంబంధించిన ఇక అనేది మీకు షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. మెరిట్ లిస్ట్ అయితే మీ అకాడమీలో వచ్చిన మార్క్స్ ఆధారంగా మాత్రమే ఉంటుంది. ఎలాంటి ఎగ్జామ్ కానీ ఇంటర్వ్యూ కానీ ఏమైతే ఉండదు. అప్లై ప్రాసెస్ చూసుకుంటే మీరు ఆఫ్లైన్ ద్వారా చేయాల్సి అయితే ఉంటుంది. 1 టైప్ ఆఫ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ ఇక్కడ మీరు అఫీషియల్ వెబ్సైట్లో అనేది ఇక్కడ ఎన్ఈటీఎస్ వాళ్ళు అయితే ఇక్కడ మీరు అప్లై అనేది చూసుకుంటే ఫస్ట్ అనేది బీఈ బీటెక్ గ్రాడ్యుయేట్, అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే డిప్లొమాలో అయితే ఎన్ఈటీఎస్ education.gov.లో వెళ్ళి ఫస్ట్ అప్రెంటిస్‌షిప్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఐటీ వాళ్ళు అయితే అప్రెంటిస్‌షిప్ ఇండియా.org లేదా gov.లో వెళ్ళైతే ఫస్ట్ అప్రెంటిస్‌షిప్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీ అప్రెంటిస్‌షిప్ రిజిస్ట్రేషన్ ఫామ్, అదేవిధంగా అన్ని ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అనేది మీరు అటాచ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఒకటి పీడిఎఫ్లో పెట్టి అయితే మీరు ఇక్కడ ఇచ్చిన ఈమెయిల్ ఐడికి అయితే మీరు సెండ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఆఫ్లైన్ ద్వారా అనేది ఇక్కడ మీరు గమనించవచ్చు. అయితే ఇక్కడ మీరు చూడండి ఫ్రెండ్స్, షుడ్ బి, అదేవిధంగా ఇక్కడ మీరు ఈమెయిల్ ఐడి ద్వారా ఫస్ట్ మీరు సెండ్ అని చేసిన తర్వాత అయితే ఆఫ్లైన్ ద్వారా కూడా మీరు సెండ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ అడ్రస్ అనేది ఇవ్వడం అయితే జరిగింది కదా, ద డైరెక్టరేట్ గ్యాస్ ట్రిబ్యునల్ రీసెర్చ్ ఇన్స్ట్రుమేషన్, డిఆర్డిఓ, మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్. ఈ బాక్స్ నెంబర్ అయితే మీరు సెండ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మీ అప్లికేషన్ అయితే ఆ ప్రాసెస్ అయితే ఇక్కడ మీకు గమనించేట్లయితే మీరు చేయండి ఫ్రెండ్స్. ఒరిజినల్ అయితే పంపించొద్దు, ఓన్లీ జిరాక్స్ మాత్రమే పంపించాల్సి అయితే ఉంటుంది. ఒరిజినల్ అయితే మీరు ఇక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ వెళ్ళేటప్పుడు మాత్రమే తీసుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా కింద ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అదైతే ఇక్కడ మీరు చూడొచ్చు.
అప్లికేషన్ ఫామ్ అయితే మీరు కింద చూసే ముందు అయితే అప్లికేషన్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అవడం అయితే జరిగింది. లాస్ట్ డేట్ అనేది ఇక్కడ మీరు చూసుకోండి ఫ్రెండ్స్. May 8 వరకు అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫామ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అయితే మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. డిసిప్లిన్ కావచ్చు, స్ట్రీమ్ అనేది గ్రాడ్యుయేట్ వాళ్ళైతే గ్రాడ్యుయేట్ అని, అదేవిధంగా ఐటీ వాళ్ళైతే ఐటీ అని ఇక్కడ కింద టిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మీ నేమ్ కావచ్చు, మీ బ్రాంచ్ నేమ్ కావచ్చు, మిగతా డీటెయిల్స్ అయితే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్ ఉంటుంది. ఇదైతే మీరు ఫిల్అప్ చేసి పంపించాల్సి అయితే ఉంటుంది. ఈ నోటిఫికేషన్ అయితే మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే ఉంటుంది. అక్కడ నుంచి అయితే తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.